మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నిర్గమకాండము 14వ అధ్యాయము 2వ వచనం. ఇజ్రాయేలీలు తిరిగి పీహాహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రములకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రము వద్ద వారు దిగవలెను. 1-2 వచనాలు మనం చూసినట్లయితే యెహోవా మోషేతో ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే, ఇజ్రాయేలీలు తిరిగి పీహాహీరోతు ఎదుట అనగా మిగ్దోలును సముద్రములకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుట దిగాలని చెప్పు మోషే అని ప్రభు మోషేకి చెప్తున్నారు. మోషే సర్వ సమూహమును నడిపిస్తూ మనం బయల్సెఫోను అనేటువంటి ప్రాంతంలో మనం ఉండాలి, అటు దిశగా మనం బయలుదేరదాం, మన ప్రయాణాన్ని కొనసాగిద్దామని జనసమూహము నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ ఉండగా వారికి చుట్టూ కుడి ఎడమలకు ఎత్తైన కొండలు, వాటి మధ్యలో వీళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వీరు నడుస్తూ వెళ్తూ ఉండగా ఇంకా కాస్త దూరం నడిస్తే ఎర్ర సముద్రం వస్తుంది. వీరు అనుకుంటున్నారు, ఈ దారి కొత్తగా ఉందే, ఈ దారి సరిగ్గా లేనట్టుందే, అటు ఇటు తిరుగుతూ అటు ఇటు వంగినట్లుగా తిరుగుతూ దారి సరిగ్గా అర్థం కాకుండా ఇరుకుగా ఉంది, ఈ ఇరుకైన మార్గం ఇబ్బందిగా ఉంది నడవడానికి అన్నట్లుగా వాళ్ళు నడుస్తూ సాగిపోతున్నారు. వాళ్ళు సాగిపోతూ ఉండగా వారు ఇక ఎండింగ్కి వచ్చారు. ఆ బయల్సెఫోను ప్రాంతానికి సరిగ్గా దిగుతున్నారు. అనగా వారు ఆ కొండ ప్రాంతాలు అటు ఇటు కొండగా ఉండి మధ్యలో దారి ఉన్న ప్రాంతానికి నడుస్తూ ఉండగా వారికి ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది. ఎర్ర సముద్రము దగ్గరలో వీళ్ళు ఉన్నారు. అయితే మోషే అనుకుంటున్నారు, మనం ఈ రాత్రి ఇక్కడ బస చేసి తరువాత వెళ్దాం అన్నట్లుగా వారందరినీ నిలిపివేశారు. వారందరూ సెరదెరుతూ ఉన్నారు. వారు సెరదెరుతూ ఉండగా అకస్మాత్తుగా గొప్ప ఇసుక తుఫాను వంటి తుఫానులా రేగుతూ గొప్ప గాలి దుమ్ము వారి మీదకి వస్తూ ఉంది. ఏంటి ఇంత దుమ్ము ఎక్కడి నుంచి లెగుస్తుంది ఈ అరణ్యంలో అని వారు చూస్తూ ఉండగా అంత దూరంలో వారికి కనిపిస్తుంది రథ సైన్యం పరుగెడుతా వస్తుంది. ఎవరు ఆ సైన్యం ఎవరు అని మనం చూసినట్లయితే ఈ 14వ అధ్యాయంలోనే ఫరో మరియు అతనితో ఉన్న రథాలు, అతను సైన్యము తీసుకొస్తున్న రథాలు. ఎన్ని రథములను వేసుకుని వస్తున్నాడంటే శ్రేష్టమైన 600 రథాలు, ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయిన 600 రథాలు, రథాలకు రౌతులను సిద్ధపరిచి ఈ ఇజ్రాయేలీలను తిరిగి మరలా మన దేశానికి తీసుకొచ్చి మరలా మన బానిసత్వ బ్రతుకులో వారిని బతికింపచేస్తాం, మన కింద వారిని అనగారుస్తాం, మన పనులను వారి మీద మోపుతాం, మన భారంను వాళ్ళతో నడిపిస్తాం అని మరలా ఇజ్రాయేలీని పంపించి వేసినటువంటి ఫరోనే తిరిగి మరలా ఇజ్రాయేలీని వెంటాడుతూ వస్తున్నాడు. ఈ విషయమంతా చూసినటువంటి ఇజ్రాయేలీలు సర్వ సమూహము భయపడిపోయి మనం ముందుకు త్వరగా వెళ్ళిపోదాం అని వాళ్ళు పరిగెడుతూ ముందుకు సాగుతూ ఉండగానే వారికి ఎదురుపడింది ఎర్ర సముద్రం. ఈ ఎర్ర సముద్రం ఎదుటి పడిన తర్వాత వీళ్ళు నిలిచిపోయిన స్థలమే బయల్సెఫోను. ఈ బయల్సెఫోను ప్రాంతంలో వాళ్ళు నిలిచిపోయారు. ప్రతి క్రైస్తవుడికి ఈ స్థానం వస్తుంది, ఈ యొక్క మార్గం తటస్థిస్తుంది బయల్సెఫోను అని. బయల్సెఫోను అనగా జాగరూకత గల ప్రభువు. ఆ ఇరుకు మార్గంలో దిక్కు తోచని స్థితిలో అన్ని దిక్కులో మూసివేయబడినటువంటి ఆ యొక్క స్థానములో ప్రభువు విడిచిపెట్టు దేవుడు కాదు, జాగరూకత గల ప్రభువు ఆయన. దాని విషయంలో ఆయన శ్రద్ధ వహించి, దాని విషయంలో ఆయన మార్గాన్ని చూపించి, దాని విషయంలో ఆయన గట్టెక్కించి, దాని విషయంలో ఆయన సమృద్ధిని దయచేసి, దాని విషయంలో క్షేమ స్థితిని కలుగు చేసి నడిపిస్తాడు. అందుకే ఆ బయల్సెఫోనటువంటి స్థితి క్రైస్తవుని జీవితంలో తటస్థిస్తుంది. ఆ విషయంలో ఖచ్చితంగా ప్రభువు జాగరూకత కలిగి మన విషయమే జాగ్రత్తగా మనల్ని నడిపించే నాదుడుగా ఆయన ఉన్నాడు. వారికి కుడికి వెళ్దామా అంటే కుడివైపు ఎత్తైన కొండలున్నాయి. సరే ఎడమవైపు వెళ్దామా అంటే అటు కూడా ఎత్తైన కొండలున్నాయి. సరే ముందుకు వెళ్దాము అంటే ఎదురుగా ఎర్ర సముద్రం. సముద్రం చిన్న కాలువ కాదు దాటిపోవడానికి, సముద్రం. వెనక్కి తిరిగి చూస్తే వారిని వెంటాడుతున్నటువంటి ఫరో సైన్యం. వారు వచ్చారా, పట్టుకుంటారు, పట్టుకొని తీసుకువెళ్ళి మరలా అదే దాసత్వంలో, అదే బానిసత్వంలో, అదే క్రూరమైనటువంటి, అదే బాధకరమైనటువంటి, ఇబ్బందికరమైనటువంటి జీవితాల్లో మమ్మల్ని తోసివేస్తారు అని ఏడుస్తున్నారు.
ఈ ఏడ్చే సన్నివేశాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మనం ధ్యానించినట్లయితే ఈ బయల్సెఫోను అనేటువంటి ప్రాంతం, ఆ యొక్క స్థలం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు వారి ఎదుట చేయబోయేటువంటి గొప్ప కార్యం చూపించడానికి దేవుడు నిలబెట్టిన స్థానం అది. నేడు ఈ వాక్యం వింటున్న మీతోనూ నీతోనూ ప్రభు సెలవిస్తున్నారు, ఇటువంటి స్థితిలో నీవున్నావా? ఇటువంటి స్థితిలో మీరు బాధపడుతున్నారా? కుడికి వెళ్దామంటే దారి కనిపించట్లేదా? ఎడమకు తిరుగుదామంటే దారి కనిపించట్లేదా? వెనుతిరిగి వెనక్కి వెళ్దామంటే దారి కనిపించట్లేదా? ముందుకు వెళ్దామంటే ఏమీ అర్థం కావట్లేదా? దీని గురించి తెలుగులో ఒక స్పష్టమైనటువంటి మాట ఉంది, దిక్కు తోచని స్థితి. మనిషికి 4 దిక్కులు. ఈ 4 దిక్కుల్లో వీళ్ళు ఇరుక్కుపోయి నిలిచిపోయినటువంటి స్థలం బయల్సెఫోను. ఈ బయల్సెఫోను అనేటువంటి ప్రాంతం, బయల్సెఫోను అనేటువంటి స్థితి, ఈ ఇబ్బంది, ఈ ఇరుకు, ఈ దిక్కు తోచని స్థితి ప్రతి క్రైస్తవుని జీవితంలో తటస్థిస్తుంది. అయితే మనిషికి ఉన్నటువంటి 4 దిక్కులు మూసుకుపోయినప్పుడు ప్రభు చేసే కార్యం ఏంటంటే ఆయన 5వ దిక్కును మన కొరకు చూపిస్తాడు. ఆ 5వ దిక్కు ఎవరో కాదు, సాక్షాత్తు ప్రభువే. ఇజ్రాయేలీలందరూ ఏడుస్తూ, ముఖం మీద దుమ్ము పోసుకుంటూ ఏడుస్తూ మోషేను ఎదురు పట్టుకొని, మమ్మల్ని చంపవేయడానికి ఈ ప్రాంతానికి తీసుకొచ్చావా మోషే? మేము చనిపోవడానికి అక్కడ సమాధులు లేవని ఇక్కడ దాకా తీసుకొచ్చావా? ఇంత ప్రయాసపడి మేము సుక్కోతును దాటి, ఏతామును దాటి, ఇప్పుడు మేము బెల్సెఫోను అనే ప్రాంతానికి వస్తే, ఇంత ప్రయాణం చేసిన తర్వాత, ఇంత కష్టపడిన తర్వాత, ఇంత భక్తి చేసిన తర్వాత, ఇంత ప్రార్థన చేసిన తర్వాత, ఇంత విశ్వాసాలు ముందు అడుగు వేసిన తర్వాత, ఇన్ని సంవత్సరాలు క్రీస్తు కొరకు జీవించిన తర్వాత ఇంకా ఈ సమస్యలు మాకెందుకు? ఎన్నో జనాల నుండి, ఎన్నో సంవత్సరాల నుండి క్రీస్తుని వెంబడిస్తున్నామే. మేము లోకంలో ఉన్నప్పుడు మాకు ఆ బ్రతికి సరిపోలేదా? ఇంకా మమ్మల్ని ఈ క్రీస్తు మార్గంలో మేము నలిగిపోవడమే మీకు ఇష్టమా? ఇట్లాంటి మార్గాలకు నన్ను ఎందుకు నడిపించావు? ఇట్లాంటి మార్గాన్ని మాకెందుకు చూపించావు? మేము ఆ లోకంలో ఉన్నప్పుడే మాకు ప్రశాంతంగా ఉంది. ఆ బూతులు మాట్లాడుతూ, వ్యర్థమైన అబద్ధాలు ఆడుతూ, దొంగగా సంపాదించుకుంటున్నటువంటి ఆ మార్గమే మాకు బాగుంది. టీవీల ముందు, సీరియల్ ముందు గడిపే ఆ యొక్క స్థితే మాకు నచ్చింది. వ్యర్థమైనటువంటి ముసలం ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుకునేటువంటి ఆ యొక్క స్థలమే మాకు నచ్చింది. అక్కడనే ఉండనివ్వకుండా మమ్మల్ని పరిశుద్ధత, భక్తి, యథార్థత, నీతిమత్వము, సంపూర్ణత, పరిశుద్ధాత్మ, మారు మనసు, హృదయ శుద్ధి అని వీటన్నిటిని బోధిస్తూ ఈ మార్గాన్ని తీసుకొచ్చేవే. ఇప్పుడు మాకు ఏం మిగిలింది? మోషే, ఎదుటి చూస్తే ఎర్ర సముద్రం, ఇటు పక్కన కొండ, అటు పక్కన కొండ, వెనుక సైన్యం, దుష్టులు మమ్మల్ని వెంబడిస్తున్నారు. మేము వారికి దొరికామా? తోడేలు చీల్చినట్లుగా మమ్మల్ని చీల్చివేస్తారు అని ఆనాడు వాళ్ళు ఏడుస్తున్నట్టే ప్రతి క్రైస్తవుడు ఇటువంటి పరిస్థితుల్లో దేవుని ఎదుట ఇదే ప్రార్థనతో దుఃఖిస్తూ విలపిస్తూ ఉంటాడు. కానీ ప్రభువు ఆ బయల్సెఫోను ప్రాంతంలో వారిని ఇరికించి, వారిని శత్రువులకు అప్పగించి, వారిని కన్నీటి వలయాల్లో కొట్టివేయబడినట్లుగా వారిని తోసివేసి, వారి యొక్క పాప క్రియలను తోసివేసి, వారి యొక్క పాపపు దుష్ట సంబంధమైనటువంటి అదే జీవితాన్ని కొనసాగించేలాగా ప్రభు వారిని విడిచిపెట్టలేదు. వారి ఎదుట ఒక గొప్ప భీకరమైన, అద్భుతమైన, మునుపెన్నడూ చూడని గొప్ప అద్భుతాన్ని ప్రభు వారి కొరకు చేశాడు. అదే మనం చూసినట్లయితే 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే, మీ భక్తి ఏం వ్యర్థం కాలేదు, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాలేదు, మీ యొక్క యథార్థత దేవుని యందు వ్యర్థం కాలేదు, మీ యొక్క ఆరాధన, మీ ప్రార్థన, మీ కన్నీరు, మీ యొక్క ప్రతిష్టత ఏది కూడా వ్యర్థం కాలేదు. భయపడొద్దు, మీరు భయపడక యెహోవా నీకు కలుగొచ్చే రక్షణ నేడు మీరు జస్ట్ ఊరకనే నిలిచి చూడండి, అంతే. మీరేమీ అవసరం లేదు. ఇప్పటి వరకు మీరు నడిచి ప్రయాసపడి మీ బస్తాలు మోసుకొని, మీ యొక్క బరువులు మోసుకుంటూ మీరు వచ్చారు కదా, ఇక మీరు ప్రయాసపడాల్సిన అక్కర్లా, ఊరక నిలిచి ఉండి చూడండి అని వారి ఎదుట ప్రార్థన చేస్తూ ఆ చేతిలో ఉన్నటువంటి కర్రను చాపినప్పుడు వారి ఎదుట ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడింది. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు బయల్సెఫోను ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క అనుభవాన్ని ఎందుకు అనుమతించాడు అంటే, ఎర్ర సముద్రము చీల్చివేయబడి 5వ దిక్కును చూపించగలిగేటువంటి గొప్ప భీకర హస్త బలమును మనుషుల ఎదుట, తన ప్రజల ఎదుట ప్రదర్శించడానికి దేవుడు ఆ యొక్క మార్గాన్ని అనుమతించాడు. నేడు ఈ స్థితిలో ఉన్నటువంటి ప్రతి వానితోని వాక్యం వింటున్న వారితో ప్రభు సెలవిస్తున్నాడు, దిక్కు తోచని స్థితిలో ఉన్న నీ కొరకు 5వ దిక్కుగా నేను మార్గాన్ని సరళం చేయబోతున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి శత్రులు ముందెన్నడు, ఇక రాబో దినం వల్ల ఎప్పుడు నీవు చూడవు. నీకు నేను ఆ స్వాతంత్రాన్ని, ఆ స్వేచ్ఛను అనుగ్రహిస్తున్నాను. ఆ పాప రోత జీవితంలో పెన్నడు మరలా దరికి చేరకుండా, భావి భవిష్యత్తులు
సాతాను దుష్ట క్రియలు దరికి చేరకుండా వాటిని పూర్తిగా నేను దాటించి నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను. మీ ఎదుట ఉన్నటువంటి ఆ యొక్క అడ్డుగోడగా ఉన్నటువంటి ఆ యొక్క సముద్రము నేను చీల్చివేసి మీకు మార్గాన్ని చూపిస్తున్నాను. మీకది ఆశీర్వాదకర మార్గము. మీరు ఆ యొక్క అద్భుతమును అనుభవించి ఆశ్చర్యాన్ని అనుభవించి తరతరములకు జ్ఞాపకార్థంగా ఉంచుకునే విధంగా గొప్ప సూచక్రియను నేను మీ కొరకు చేయబోతున్నాను. కనుక బయల్సెఫోన్ అనేటువంటి అనుభవంలో ఉన్న ప్రతి వారితో ప్రభు సెలవిస్తున్నాడు, భయపడవలసిన అక్కర్లేదు. భయపడక మౌనముగా యెహోవా మనకు కలుగుచే రక్షణను నిలిచిండి చూడట మట్టుకే మన పని. దిక్కు తోచని స్థితిలో ఆయనే దిక్కు. ఆయనను ఆశ్రయించిన వారిని, ఆయన వెంబడిస్తున్న వారిని, ఆయనను అనుసరిస్తున్న వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆయన చెయ్యి పట్టుకుని దాటిస్తాడు. చిన్న బిడ్డను తండ్రి ఎత్తుకొని దాటించినట్లుగా, తండ్రి ఎత్తుకొని నడిపించినట్టుగా ప్రభు ప్రతి బిడ్డను హత్తుకొని దాటిస్తాడు, నడిపిస్తాడు. ఆయన శ్రేష్టమైన ఉన్నత స్థలముల మీద నిలబెడతాడు. ఈయన దేవుని మాటలు ప్రతి మన హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలో నుంచి కళ్ళు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి నా ప్రభా, వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి, ఆధ్యాత్మికంగా వృద్ధిని నింప చేయండి ప్రభా. బయల్సెఫోన్ అనేటువంటి అనుభవంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. దిక్కు తోచని స్థితిలో అప్పులని, అనారోగ్యమని, కుటుంబ అసమాధానమని, సరైన నివాసం లేదని, ఇంటి రెంట్లని, కరెంటు బిల్లులని, స్కూల్ ఫీజులని, అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో ఇరుకుల్లో ఇబ్బందులు దిక్కు తోచని స్థితిలో అలమటిస్తున్నటువంటి నీ జనులను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు మార్గాలను సరళం చేయండి. వారి దిక్కులన్నీ మూసుకుపోయింది, వారి కన్నీటి వలయంలో ఉండగా వారికి నీవే దిక్కై ఉన్నామని వారికి గుర్తు చేసుకున్నట్లుగా, వారు గుర్తించినట్లుగా ఐదవ దిక్కుగా వారికి మార్గాన్ని సరళం చేసి వారిని ఆశీర్వదించిన వారి ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమలో తీర్చినది ఎట్టి స్థితి అయినా మార్చివేసి వారిని దేశం యొక్క ఉన్నత స్థలం మీద ఎక్కించి క్షేత్ర స్థానానికి వారిని తీసుకురమ్మని, వారిని వృద్ధింపచేయమని, మీ ఆశీర్వాదాలు మెండుగా వారి మీద కుమ్మరించమని, నీకే మహిమ గంత ప్రభావాలు ఆరోపిస్తూ అక్కడ రాజ్యానికి ప్రతి వారిని చేర్చుకోమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.